కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంతో కార్యాలయం వద్ద భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. సభ్యులు, సిబ్బందికి మాత్రమే కార్పొరేషన్ కార్యాలయంలోకి అనుమతిస్తున్నారు. గత కొంతకాలంగా వైసీపీ మేయర్ సురేష్ బాబుకు కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి మధ్య విభేదాలు జరుగుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘించి మేయర్ సురేష్ బాబు కుటుంబ సభ్యులు కాంట్రాక్టు పనులు చేశారని ఎమ్మెల్యే మాధవరెడ్డి ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. విచారణలో వాస్తవమని తేలడంతో ఇటీవల వైసీపీ మేయర్పై అనర్హత వేటు పడింది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు లైవ్ ద్వారా. శ్రీనివాస్, నవీన్ కడప నగర కార్పొరేషన్ పరిధిలో ఉదయం నుంచి ఈరోజు ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది. ఈరోజు సర్వసభ్య సమావేశం జరుగుతున్న నేపథ్యంలో గతంలో వచ్చిన మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్యే మాధవరెడ్డి, కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి మధ్య వివాదం నడుస్తుంది. గత 6 నెలలుగా విభేదాలు ఉండడంతో వివాదం నడుస్తుండడంతో కొందరు కార్పొరేటర్ హైకోర్టుకు వెళ్ళి అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది, సర్వసభ్య సమావేశం జరగాలి అని చెప్తే ఈరోజు కోర్టు ఆదేశాల మేరకు సర్వసభ్య సమావేశం జరుగుతుంది. ఇప్పుడు చూడొచ్చు ప్రధానంగా కుర్చీల వివాదం. ఇప్పుడు చూడొచ్చు వీడియో జర్నలిస్ట్ వీరనారాయణ మీకు చూపిస్తున్నాడు. మేయర్ కుర్చీ ఈ కుర్చీ గతంలో కుర్చీలో ఎమ్మెల్యేకి వేయలేదు కాబట్టి ఈ వివాదం తలెత్తింది. ఇప్పుడు కమిషనర్ కుర్చీలు వేయడం జరిగింది. ప్రోటోకాల్ ప్రకారం మేయర్ సీట్ పక్కన అవి ఇద్దరు ఎమ్మెల్యేలకు, ఇద్దరు ఎమ్మెల్యేలకు సీట్లు అయితే ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం ఇది కూడా వివాదం నడుస్తుంది, ఈ కుర్చీల వివాదం. ఎందుకంటే ఆల్రెడీ చూడొచ్చు ఎమ్మెల్యే మాధవరెడ్డి ఆల్రెడీ వచ్చారు, సమావేశ మందిరంలో ఉన్నారు, ప్రజెంట్ కూర్చోన్నారు. అయితే మేయర్ సురేష్ బాబు మాత్రం వాళ్ళు కిందనే ఉన్నారు, అంటే హాల్ లేక్ రాకుండా కింద భాగంలో కూర్చున్నారు. ఈ ఫ్లోర్ లేక్ అసలు రావలేదు. ప్రధాన కారణం ఏంటంటే ఇది మేయర్కు తెలియకుండా కుర్చీలు కమిషనర్ ఏర్పాటు చేశాడు. కమిషనర్ ఎంతసేపు ఎమ్మెల్యే మాట వింటున్నాడు అనేది మేయర్ ఆరోపణ. కాబట్టి ఈ కుర్చీల వివాదం మళ్ళీ తలెత్తినట్టుంది. ఇప్పుడు ప్రస్తుతం 11 అయింది, అయినా కూడా రాలేదు మేయర్ వర్గీయులందరూ కూడా, కార్పొరేటర్స్ మొత్తం కూడా, వైసీపీ కార్పొరేటర్ మొత్తం, ఆ పాలకవర్గం అందరూ కూడా కింద ఉన్నారు. పైకి వచ్చే సమావేశ మందిరంలో ఎమ్మెల్యే కూర్చొని ఉన్నారు. సరే, వాళ్ళైతే ఈ కుర్చీల వివాదం మళ్ళీ ఇప్పుడు మొదలుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఎందుకంటే మాకు తెలియకుండా కుర్చీలు వేశారు. మేము ఆ సమావేశం జరిగింది ఇక్కడ హాల్లో కాదు కాబట్టి ఎవరు చెప్పారు వీళ్ళకి హాల్లో అని చెప్పి, సమావేశము కార్పొరేషన్ కార్యాలయ ప్రాంగణంలో జరుగుతుందని చెప్పామే కానీ సమావేశం ఇక్కడైతే కాదని చెప్పి అక్కడ రాని పక్షంలో మేయర్ పాలకవర్గం మొత్తం కూడా అందరూ కిందనే ఉన్నారు. సో కొద్దిసేపట్లో కూడా వచ్చే అవకాశాలు కూడా లేవు. ఇప్పుడు టీడీపీ వర్గాలు కేవలం టీడీపీ ఎమ్మెల్యే మాధవరెడ్డి మాత్రమే చూడొచ్చు ఒకసారి ఇదే ఉన్నారు. సో వివాదం సమావేశం కూడా జరిగే విధంగా కనిపించలేదు మనకు ప్రస్తుతం చూస్తే. ఎందుకంటే వాళ్ళు కిందనే భీష్మించి కూర్చోన్నారు, ఎవరు కుర్చీలు ఏర్పాటు చేయడం. దీన్ని బట్టి చూస్తే కుర్చీల వివాదం మళ్ళీ మొదటికి వచ్చిందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.